ఆ, మ్యూట్ లో ఉన్నా. ఆ. ఈ ఈ ఈవిడ ఏమడుగుతుందంటే స్పష్టత రావాలంటే ఏ చర్య తీసుకోవాలి అనేసి. ఆ చర్య తీసుకోవడం అనేది ఉంటే స్పష్టత రాదు. అంటే ఏంటి, ఒక ఎఫర్ట్ అనేది అక్కర్లేదు స్పష్టత రావాలంటే. స్పష్టత రావాలంటే అవగాహన ఉన్న స్థితిని మనం గాబరా కారణం ఏంటంటే వాట్ షుడ్ బి అనే ద్వంద్వాల మధ్య నలిగిపోతుంది అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఐడియల్ యాక్చువల్ ఐడియల్, ఈ రెండింటి మధ్య. అలాగే ప్లానింగ్, కౌంటర్ ప్లానింగ్, ఇదా అదా అనే ఊగిసలాడుతో ఆవిడ కన్ఫ్యూజన్ అవుతుంది. అక్కడ చాయిస్ పాత్ర కూడా ఉంది. ఎప్పుడైతే చాయిస్ ఉన్నదో అక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. చాయిస్తో ఆలోచించే ఆలోచనలన్నీ కూడా కన్ఫ్యూజన్ పెంచుతాయి తప్ప కన్ఫ్యూజన్ని తగ్గించలేవు. కన్ఫ్యూజన్ కాకుండా క్లారిటీని ఇవ్వలేవు. అందుచేత స్పష్టత నేను అయితే సరే, నేను ఎలా ఏం చేయాలి, స్పష్టత చేయాలంటే నిర్వహించడం ఎలాగా. నిర్వహించడం అంటే ఏంటి, మెయింటైన్ చేయడం వల్ల పోదు, స్పష్టత రాదు. పైగా అది రెసిస్టెన్స్ కింద వస్తుంది. మెయింటెనెన్స్ అనేది ఒక ఎఫర్ట్, దానివల్ల రాదు. అంచేత కన్ఫ్యూజన్ అనుభూతి చెందుతున్నారు తప్ప మీకు క్లారిటీ రావటం లేదు. అంటే అవగాహనే ముఖ్యం. అవగాహనలోనే స్పష్టత వస్తుంది. అంతే. తర్వాత ఈవిడ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, ఈవిడ వివాహం శారీరక అవసరాల కోసం, ఒంటరితనం కోసం, భద్రత కోసం ఆ ఆ ముసుగులో జరిగిన వివాహం తప్ప నిజంగా ఇష్టపడి జరిగిన వివాహం కాదు. ఇదంతా ఆలోచన ప్రకృతిలో జరిగింది. ఆలోచనకి ప్రేమకు ఎంత తేడా ఉందో వివరించారనమాట. నక్కకు నాకలోకానికి ఉన్న తేడా అని మనం చెప్పుకుంటుంటాం కదా. అటువంటిది ఆలోచన ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగలేనే ప్రయత్నం చేస్తుంటుంది. కొనసాగే దానిలో ఇది న్యూనెస్, కొత్తదనం ఉండదు. లవ్ ఎప్పుడు కూడా మనసుకి సంబంధించింది కాదు. ఆలోచన మనసుకు సంబంధించింది. ప్రేమ ఆలోచనకు సంబంధించింది కాదు. ప్రేమ అది నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది అని కాకుండా మొమెంట్ ఉంటుంది. అది కొనసాగదు. ప్రేమ ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. ఆలోచన ఎప్పటికీ కొత్తది కాదు, ఎప్పుడు పాతదే. ముగింపు కోసం భయపడుతుంది అన్నమాట ఆలోచన. ఎక్కడైతే ముగింపు ఉందో అక్కడ కొత్తదనం వస్తుంది. ఆ కొత్తదే ప్రేమ. నిత్యము ఉండేది, ఎటర్నల్ అనేది ప్రేమ. థ్యాంక్ యూ. బాబాజీ గారు బాగా చెప్పారు, క్లియర్ గా చెప్పారు. థ్యాంక్స్. వసంతలత మాట్లాడతావా? అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ క్లారిటీ ఇన్ యాక్షన్ అన్న విషయం. మనందరికీ వచ్చేటువంటి ఈ చాలా కామన్ పరిస్థితే. ఏదైనా ఒక సమస్య, ఏదైనా అంటే మనకు నచ్చని విషయం కానీ ఏదైనా ఉంటే మనం దాని గురించి ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాగా తికమక పడుతూ ఉంటాం. ఇలా చేస్తే కరెక్ట్ అవుతుందా, అలా చేస్తే కరెక్ట్ అవుతుందా అని. అంటే ఉన్న పరిస్థితిని చూడకుండా మనం ఏమిటి చేద్దాం అనుకుంటున్నాం, ఏం చేస్తే నలుగురు అప్రిషియేట్ చేస్తారు అనేటువంటి భావనలోనే మనం చర్యలు తీసుకుంటాము. ఆ చర్యల వల్ల ఇంకా డిస్సాటిస్ఫాక్షన్, కన్ఫ్యూజన్ వస్తుంది. అది క్లారిటీ అదే మనకి అది క్లియర్ గా మన మనసులో క్లారిటీ లేకపోవడం. అంటే ఉన్న పరిస్థితిని యాజ్ ఇట్ ఈజ్ యథార్థాన్ని చూడాలి. అంతేగాని ఏమిటి చేయిస్తే బాగుంటుంది, ఎలా ఉంటే రెస్పెక్టబిలిటీ వస్తుంది అనేటువంటి ధోరణిలో మనం కానీ యాక్షన్ చేస్తే అది ఫర్దర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అందువల్ల క్లారిటీ ఎప్పుడు అవగాహన, రియాలిటీ అవగాహన ఏముంటుందో ఆ సిచ్యువేషన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మన భావాలు పెట్టకుండా, అవతల వాళ్ళ భావాలు పెట్టకుండా చూడగలిగితేనే మనకి ఒక రకమైన క్లారిటీ వస్తుంది. అప్పుడు యాక్షన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఆ దాంట్లో సంతోషం, శాంతి ఉంటుంది. అంతేగాని
మనం గౌరవం కోసం పనులు చేస్తే సంఘంలో స్టేటస్ కోసం నలుగురు ఏమైనా అనుకుంటారా, అయితే ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని అనాలిసిస్ చేసుకుంటూ వెళితే మాత్రం అది ఇంకా ఫర్దర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఏమి ఆ తికమకలు ఏమీ పడక్కర్లేదు, కేవలం ఉన్నది ఉన్నట్టుగా చూసినట్టే, అది చాలా డైరెక్ట్ గా చూడగలగడం అనేదే అది ఈజీయే అని చెప్తున్నారు. అంటే కష్టమే, కష్టం ఎవరికి చూడలేని వాళ్ళకి కష్టం, యాజ్ ఇట్ ఈస్ చూడగలిగే వాడిని తాలూకా థాట్స్, ఇన్నర్ థాట్స్ ఏవి ప్రొజెక్ట్ చేయకుండా నేను అనే దాన్ని తీసేసి యాజ్ ఇట్ ఈస్ చూస్తే అది క్లారిటీ ఈజీగా వస్తుంది. అప్పుడు నువ్వు సరి అయినటువంటి పద్ధతిలో నీ యాక్షన్ తీసుకుంటావు. ఆ యాక్షన్ వల్ల ప్రాబ్లమ్స్ ఎప్పుడు అవ్వవు, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. ఈ ఎగ్జాంపుల్ లో ఆవిడని తీసుకున్నారు. ఆవిడ మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఆ హస్బెండ్ తో రిలేషన్షిప్స్ లోని వాటిలో మిగతా రిలేషన్షిప్స్ లో ఆవిడకి చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఆవిడేదో ఎలా బాధపడుతున్నారంటే, నేను లవ్ చేశాను కానీ నాకు మోసమే జరిగింది ఇది ఒక రకమైన ఒక అభిప్రాయంలో ఉన్నారు. అందుచేత ఏమిటి చెయ్యాలో, ఏమిటి శాంతంగా మనసుకి తృప్తిగా ఉంటుందో అది చేయలేకపోతున్నారు. అందుచేత ఈ ముసుగులన్నీ మనం తీసేసి, రెస్పెక్టబిలిటీ అనేటువంటి ముసుగులు తీసేస్తే తప్ప మనకి ఏమిటి చెయ్యాలో ఆ క్లారిటీ రాదు అని చెప్పారు. ఆ తర్వాత థాట్, లవ్ థాట్, దాని గురించి కూడా చెప్పారు. ఆ తర్వాత ఆవిడ అన్నారు, ఆవిడ బోధపడింది కొంత ఇతను ఏం చెప్తున్నారు. ఇప్పుడు అన్నారు, నేను ఓకే క్లారిటీ, నేను ఏమిటి ఎలా ఉన్నదో అలాగే చూసి నేను ప్రవర్తించాలి అనుకున్నప్పుడు ఆ క్లారిటీని నేను ఎలా మెయింటైన్ చేసుకుంటాను అంటే, క్లారిటీకి మెయింటెనెన్స్ ఉండదు. ఒకసారి నువ్వు దాన్ని చూసిన తర్వాత, రియలైజ్ చేసిన తర్వాత ఆ క్లారిటీ అక్కడే ఉంటుంది. ఇంకా దానికి వేరుగా తగ్గడం ఎచ్చడం ఇలాగేం ఉండవు. సో క్లారిటీ డజంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అది అలా చెప్పారు. తర్వాత థాట్ కి లవ్ కి ఉండేటువంటి, మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన రిలేషన్షిప్స్ లో మన థాట్స్ ద్వారాయే మనం ఉంటాము, ఆ ప్రవర్తన చేస్తాము, దాన్నే మనం లవ్ అనుకుంటాము. అంటే మనకు ఉండేటువంటి కొన్ని ఇన్సెక్యూరిటీస్ నుంచి, ఫియర్స్ నుంచి, తర్వాత ఏవో వాటన్నిటి నుంచి ఏదో మనం ప్రొటెక్ట్ అవుతాము అని చెప్పి మ్యారిటల్ రిలేషన్షిప్స్ తయారు చేసుకుంటాం. కానీ ఆ మ్యారిటల్ రిలేషన్షిప్స్ లో లవ్ ఉన్నదని భ్రమిస్తూ ఉంటాం, కానీ అది రియల్ లవ్ కాదు. లవ్ థాట్ ఉన్న చోట లవ్ ఎప్పుడు రాదు. ఎందుకంటే థాట్ అంటే నేను, నా ఆ సెల్ఫ్ ఇది మేడ్, అది ఎప్పుడు అలాగ వెళ్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా, దానికి ఇంకా ఎండ్ అనేది ఉండదు. అది నేను అనేటువంటి అబ్జర్వర్ గాని, థాట్ చేస్తున్న పర్సన్ గాని తీసేస్తేనే, ఎక్కడ పర్సన్ అనేది ఎండ్ అవుతేనే అక్కడ ఆ రియల్ లవ్ అనేది వస్తుంది. అది ఎప్పుడు ఇంకా అంతం అనేది అవ్వదు. అది దాంట్లో డిఫరెన్సియేషన్ ఉండదు, దాంట్లో ఎప్పుడు ఆనందమే ఉంటుంది, దాంట్లోనే క్లారిటీ ఉంటుంది, దాంట్లోనే మా రియాలిటీ అది మనం ఏదంటాం, అది పరబ్రహ్మతత్వం, అన్నంతత్వం ఏదనుకుంటే అది రియల్ లవ్ లోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎప్పుడు అందరం రియల్ లవ్ అనుకునేది లవ్ కాదు, అది కేవలం సెల్ఫ్ ప్రొజెక్టెడ్ ఒక సెల్ఫిష్నెస్ అని ఆయన చెప్పారు. సో నేను అనేటువంటి భావాన్ని తీసేస్తే గాని అసలు అంటే ఎక్స్పీరియన్సర్ అనేటువంటి విషయం లేకపోతేనే ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్ ఉంటుంది. బాగుంది, బాగా చెప్పారు వసంతలత. రాంభద్రి గారు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అదే మేడం, అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం అంటే గట్టిగా బుద్ధుడు గారు, ఆ అమ్మాయిలాగే మేము మోస్ట్ 99% మ్యారేజెస్ అవుతాయి కదా. అవును మేడం, అంటే ప్రపంచంలో జరిగేదంతా నిజమైన సంఘర్షణ అంతా ఆ అమ్మాయి దగ్గరనే ఉంది. అంటే అమ్మాయికి జరిగినట్లే అందరివి జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, నిజమైన ప్రేమ, మేము ప్రేమించుకొని కూడా పెళ్లి చేసుకున్నాం అనే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే సంఘర్షణ వస్తుంది. అది
అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే అరేంజ్ మ్యారేజ్ జరిగినా లేకపోతే ఇంకో దగ్గర ఏ విధంగా జరిగినా కూడా ఇదే ఘర్షణ వస్తూనే ఉంది. అంటే మేము నిజంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం అన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది రాదా అంటే వస్తూనే ఉంది. అవును, ఇది అది ఎందుకు ప్రేమ కాదుగా, వస్తుంది? వాడు ప్రేమని ప్రేమించుకుంటున్నాం అన్నప్పుడు అవును మేడం, అవును మేడం, అది అది ప్రేమ కాదు అంటే భ్రమలో నుంచే భ్రమను మనం ప్రేమ అనుకుంటున్నాము. ఆ అంటే ఆ, ఇది ఇది భ్రమ తప్ప ప్రేమ కాదు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఏంటంటే ఇది ఆ, స్వార్థంలో నుంచి వచ్చిందే ఇదంతా. స్వార్థం అంటే ఇప్పుడు ఏం లేదు, ఆ, నా ప్రయోజనం అంటే నా నా యొక్క సెల్ఫ్ అంటే నా ప్రయోజనానికి భంగం కలిగినప్పుడల్లా ఘర్షణ ఏర్పడతా ఉంది. ఆ దానివల్లనే ఇదంతా వస్తుంది. నా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇంకా అది చెప్పలేము. ఇప్పుడు ఈ అమ్మాయికి భర్త దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లము ఆ పిల్లల దగ్గర నుంచి రాదనేం లేదు. పిల్లల దగ్గర నుంచి వస్తుంది, భర్త దగ్గర నుంచి వస్తుంది, ప్రతి ఒక్క దగ్గర నుంచి సంఘర్షణ కాదండి, అనేది వస్తూనే ఉంటుంది. నేను నా అన్నది మనలో ఆ, ఆలోచనే తెస్తుంది, పై నుంచి పై వాళ్ళు చేయరు. ఆలోచన అవును మేడం. ఈ ఆలోచన అనే దానికి ఏంటంటే ఆలోచనకు క్లారిటీ లేదు మేడం. ఆలోచన అంటే ఏమవుతుందంటే ఆలోచన ఎప్పుడు స్థిరత్వం కాదు, స్థిరమైనది కాదు ఆలోచన. ఆలోచన అనేది ఏంటంటే ద్వంద్వానికి సంబంధించింది. అది ఎప్పుడు నిజమైన ప్రేమను సూచించదు. అది ఆలోచనలో ఉన్న వాళ్ళు అంటే నిజమైన ప్రేమనే కాదు, నిజమైన సంబంధాలు ఎప్పుడూ ఆలోచనలో నుంచి ఉండవు. ఆలోచనకు అతీతంగా వెళ్ళినప్పుడే నిజమైన ప్రేమ వస్తుంది. ఆ నిజమైన ప్రేమకి ఏమైతుందంటే ఆ ఆ నిజమైన ప్రేమలో ఇంకా స్వార్థం ఉండదు కాబట్టి అక్కడ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవడము, ప్రేమించడమే ఉంటుంది. అక్కడ మనం ఆశించడం ఉండదు కాబట్టి ప్రేమించడం ఒక్కటే ఉంటుంది అక్కడ. ఆశించడం ఎప్పుడైతే లేదో అక్కడ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ లేవు. అంటే మనకు అది కావాలి ఇది కావాలి అనేది ఏం లేదు. మనం ఏదైతే చేయగలమో అదే చేస్తాం. మనం ఏం చేయగలము అంటే ఆ స్థితిలో ప్రేమించడం తప్ప రెండో స్థితి అనేది మనకు అక్కడ ఏర్పడదు కాబట్టి మన ప్రేమించేవాడు ప్రేమ లేని ప్రేమ, అర్థమైందా? అవును మేడం, ప్రేమిస్తున్న అవును మేడం, వ్యక్తికి తాను ప్రేమిస్తున్నానని తెలియదు. తెలియదు అంతే. అంటే అక్కడ నుంచి ఒక రియాక్షన్ అనేది రియాక్షన్ అనే లేని స్థితి ఏర్పడుతుంది. అంటే ప్రతిఘటన లేని స్థితిలో అక్కడ ప్రేమ తప్ప రెండోది కనిపించదు కాబట్టి ఆ ఆ స్థితి అనేది ఆ స్థితి వస్తే ఇంకా ఎక్కడ ఘర్షణ అనేది లేదు ఇంకా. కాబట్టి ఆ స్థితిలోనే కరెక్ట్ అని గురుగారు చెప్తున్నారు. అది అది అంటే ఆ క్లారిటీ అంటే ఇప్పుడు మనకు క్లారిటీ లేదు మన మన ఆలోచనల మీద మన అంటే మనకు క్లారిటీ లేకపోవడం వలన అది ఇట్లా ఇది ఇట్లా ఇదే ఘర్షణలోనే మనం కొట్టుమిట్టాడుకుంటున్నాం. క్లారిటీ అంటే ఏంటంటే నాకు నిజమైన ఈ స్థితి లేదు అనేది మనం గ్రహించడమే క్లారిటీ. అది గ్రహించిన తర్వాత వచ్చేదే ఆ నిజమైన ప్రేమ. అక్కడ ఇంకా అస్తిత్వమే లేని స్థితి ఉన్నప్పుడు ఇంకా మనం వేరే గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ నుంచి ప్రవహించేదంతా ప్రేమే కాబట్టి అంటే అక్కడ బుద్ధుడు ఇంకా గారు మనం క్లారిటీ ఉన్నప్పుడు కరెక్ట్ యాక్షనే ఉంటుంది, అక్కడ చాయిస్ అవును మేడం, అది ఒక ఇష్యూగా చూపించారు. అంటే క్లారిటీ అన్నది మనకి ఏం చేస్తుందంటే అవును 10 యాక్షన్ల చాయిస్ ఇవ్వదు. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో ఇమీడియట్ యాక్షన్ గానే వస్తుంది అది. అవును మేడం, అవును మేడం. ఇంకా అక్కడ రెండో ఛాయిసే ఉండదు కదా మేడం. ఆ, అందుకని ఇంకా యాక్షనే ఉంటుంది. అది ఈరోజు చెప్పింది. అంటే ఇది ప్రతి అంటే లో జరిగే సంఘర్షణ నిత్య సంఘర్షణ. దీనికి సొల్యూషన్ ఏంటంటే కృష్ణమూర్తి గారు చెప్పింది అదే. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ తోటి మనం చూడగలిగితేనే అంటే దాని మీద ఫోకస్ చేయకూడదు. ఇది మంచి ఇది చెడు ఇది ఇది అనే ఏది లేని స్థితిలో అంటే ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఆ క్లారిటీ తీసుకొని మనం ఏ స్పందన లేకుండా భావస్పందన అనేది లేకుండా చూడగలిగి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడే మనకు క్లారిటీ దొరుకుతుంది. ఆ క్లారిటీలో దొరికిన స్థితి ఏంటంటే ఆనందమే ఉంటుంది, ప్రేమే ఉంటుంది. ఇంకా అక్కడ ఘర్షణ అనేది ఉండదు కాబట్టి ఆ స్థితిని పొందాలా అని చెప్తున్నారు. అది ఈరోజు అర్థమైన విషయం అదే మేడం. ఓకే థ్యాంక్ యూ. అండి. అంటే అది యథార్థ స్థితి, మన యొక్క యథార్థ స్థితి నుంచి మనం గౌరవం అని మరొకటని బయట పడిపోవడానికి ట్రై చేసిన యథార్థాన్ని యథార్థంగా చూడం. వాట్ ఈజ్ అన్నది చూసినప్పుడే అవును మేడం, క్లారిటీ వస్తుంది ఏ అవును సమస్యలోనే. మేడం, కానీ మనం అవును దాన్ని మేడం, ఇంకేవేవో జోడించడం వల్ల కన్ఫ్యూజన్ లో ఉంటాం. అవును మేడం.
ఆలోచన అనేది ఏకత్వానికి సంబంధించింది కాదు కాబట్టి అది భిన్నత్వం కాబట్టి అది ఎక్కడ ఆ, అది ఎట్టి పరిస్థితుల్లో అది ఘర్షణ లేని స్థితిని ఎప్పుడూ అనుభవించలేదు ఆలోచన అనేది. అది ఇప్పుడు కాదు ఎప్పటికైనా అది త్రికాలాల్లో ఆలోచన అనేది ఘర్షణతో సంబంధించింది. అంటే ఆలోచన నుంచి వచ్చేది ఏది పరిష్కారం కాదు. అది అది కానీ ఊరికే మనం అందరం అదే ఉండడమే అట్లా. పరిష్కారం అని జీవిస్తున్నాం గనక జీవితం అంతా సంఘర్షణలు దుఃఖాలతో నిండిపోయి ఉంటుంది. ఆలోచనతోటి అవును సమస్యలు మేడం, చేయడం బట్టి. అవును మేడం. అది త్రికాలాల్లో దాని స్థితి ఏంటంటే ఆలోచన త్రికాలాల్లో ఘర్షణ తప్ప రెండోది లేదు. అంతే, ఇంకా అంతకంటే. అది గతానికి చెందిందే. ఆలోచన ఎప్పుడు కూడా ఆ, గతానికి, అది భవిష్యత్తు మీద. గతాన్ని, అవును మేడం, గతానికి చెందింది అది ఎప్పుడు. మీకు కాబట్టి ఎవరికైనా దాంట్లో సందేహాలు ఉంటే అడుగుతారా? ఓకే మేడం. భార్గవి గారు, శారద గారు, సూర్యావతి, ఎవరైనా సందేహం ఉంటే అడగొచ్చు. భార్గవి గారు, ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏం లేవమ్మ గారు. అంటే ఇవన్నీ కృష్ణమూర్తి గారు చెప్పినవి ఆల్మోస్ట్ మనం చూడండి, అయ్యో వృద్ధాప్యంలో ఒక్కళ్ళు అయిపోతావు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకో అంటారు. అలాగనే మనకి ఇదే కదా చెప్తారు, నీకు భద్రత ఉంటుంది, ఒక ఫ్రెండ్ అన్నవాడు ఉంటాడు, అలాగా. కానీ యాక్చువల్ గా నేను బిఫోర్ మ్యారేజ్ అందరినీ అడిగేదాన్ని, మీకు ఇవన్నీ వచ్చాయా? రాలేదనేవారు. అర్థమైందా? ఏదైతే ఓ భద్రత ఉంటుంది, మీకు భద్రత వచ్చిందా మ్యారేజ్ వల్ల? లేదన్నారు. అంటే ఏదైతే మనుషులు అన్ని చెప్తూ ఉంటారో అవి వాళ్ళు పొందనే లేదు. అది మనం ఎప్పుడు కూడా చూసుకోకుండా మనమే కాక మన పిల్లల్ని కూడా బలవంతంగా మ్యారేజ్ అనే ఉచ్చులో పడేస్తున్నాం. అంటే వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవడం వేరు, మనమేమో లేకపోతే వాళ్ళ జీవితం అంతా, అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోరు అనుకోండి, అమ్మో మా పిల్లవాడు మ్యారేజ్ చేసుకోలేదని బెంగ. అంటే వాళ్ళకి అతనికి కొంచెం మంచి ఆలోచనలు ఉండి తన కోసం తాను తెలుసుకోవాలని అనుకుంటే ఆయన కరెక్ట్ కాదని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోతాం. అంటే అదే ఆ మేడం, ఉచ్చులో అంటే ఏం పడిపోవాలి. లేదు మేడం. అవును మేడం. ఆన్ అంటే సెక్స్ అనే ఒక టాపిక్ లో ఈ వారం విజయవాడ దాంట్లో ఆన్ సెక్స్ ఆయన ఏం చెప్పారంటేనండి, పెళ్లి అన్న పేరున భార్యని ఒక ప్రాస్టిట్యూట్, అంటే సానివాళ్లలా వాడుకుంటున్నాం అన్నారు. ఆ మాట కష్టంగా ఉంటుంది కానీ అందులో యథార్థం ఆలోచిస్తే, అంటే సెక్స్ కి ప్రేమ వేరండి. సెక్స్ ని ప్రేమని ముడిపెట్టలేము. సెక్స్ ఇస్ టోటల్లీ డిఫరెంట్, ప్రేమ వేరు. అదొక సెన్సేషన్, ఆ బాహ్యం, అది భౌతిక శరీరానికి సంబంధించిన సెన్సేషన్. అది ప్రేమ అన్నది ఆలోచనకు అతీతమైనది. అంటే ఫైనల్ గా ఆయన ఎప్పుడు మన ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? అసలైనటువంటి ఆ సత్యానికి తీసుకెళ్తున్నారు. శారద గారు, మీరేమైనా డౌట్స్ అడుగుతారా? అన్మ్యూట్ చేసుకుని ఉంటే డౌట్స్ అడగండి. ఓకే, ఎవరికి ఏ డౌట్స్ లేవా? అంటే మనం ఇన్నాళ్ళు అనుకున్నది అది నిజమా కాదా అని ఆయన చెప్పారనే కాదండి, మనకి మనంగా తెలుసుకోగలగాలి అందులో యథార్థం. అప్పుడే ఆ జ్ఞానం నిలుస్తుంది మనకి. కృష్ణమూర్తి గారు చెప్పారు, కృష్ణమూర్తి గారు చెప్పారు కాదు, అందులో సత్యం ఉందా లేదా అది మనం తెలుసుకోవాలి. ఆ హక్కు మనందరికీ ఉందండి. ఎవరినైనా మనకి నప్పకపోతే మనం ఎవరినైనా తోసిపుచ్చుతాం. అందుకని అది సత్యమా కాదా అని మనం తెలుసుకోగలగాలి. అందులో ఉన్న యథార్థాన్ని మనం అనుభవించాలి. అప్పుడే మనకు అసలు ఆ విషయాల్లో గట్టిగా ఉండి మనం ఏదైనా అవగాహన అవుతుంది. ఎవరో చెప్పారన్నది అన్నట్టుగా ఉండకూడదు. మనం అది నిజమా కాదా అని అక్కడికక్కడే మనం చూడాలి. లక్ష్మి, యథార్థాన్ని చూడడానికి ఇష్టపడం. యాక్చువల్లీ దాని వల్ల కష్టం కలుగుతుందేమో అని చెప్పి యథార్థాన్ని చూడం. అది ఇందాక ఆవిడలాగే ఏదో ఒక దాంతో తోసిపుచ్చేస్తుంది. యథార్థాన్ని మనం చూడగలిగితే, అందులో సత్యం అన్నది ఉన్నది అంటే దాన్ని మనం తీసుకోవచ్చు. అది మన జ్ఞానం అయిపోయింది. అందుకని కృష్ణమూర్తి గారు చెప్పారని అనొద్దంటారు. ఎందుకంటే ఆయన చెప్పినది మనకి అందులో యథార్థం మనం ఫీల్ అయ్యేమా లేవా? 100%. అదే మేడం, యథార్థం అనేది ఉంది మేడం, కానీ దాన్ని అంగీకరించడానికి ఇది లేదు. ఎందుకంటే అంగీకరిస్తే మనం ఇంకా కాదు, మనం ఎన్ని కండిషన్ అయిపోయాం. ఎందుకు ఇది కరెక్ట్, ఇది ఇలాంటి వాటికి బద్ధులం అయిపోయాం.
అవును అది మనమే అవును తొలగించుకోవాలి. మేడం. అవును మేడం. కండిషన్ ఆ కండిషన్ అయితేమో ఇంకోటి ఏంటంటే ఆ నిజాన్ని కర్కశమైన నిజాన్ని గ్రహించాలంటే మనకు ఆ, అంత ధైర్యం ఉండదు కదా మేడం అది దానివల్ల. కర్కశమైన నిజం కాదండి, ముసుగేసుకుంటున్నాం గాని ఆ భర్త తన అనుకూలంగా లేకపోతే ఒక లవర్ యొక్క ప్రేమించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ ప్రేమికురాలకు అనుగుణంగా లేకపోతే, వాళ్ళ ఇష్టాయిష్టాలని ఫుల్ఫిల్ చేయకపోతే, వాళ్ళ వల్ల వీళ్ళకి సౌఖ్యం రాకపోతే, ఏ భర్త ఏ భార్యని ప్రేమించడు, ఏ భార్య ఏ భర్తని ప్రేమించదు అని సంగతి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కదా. అది కర్కశం కాదు, అది యథార్థమే. అంచేత మనం మన సెల్ఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మన కోసం మనకు తెలియాలి. అంటే చందా ఏంటంటే నేను తీస్తాను. బాబాజీ గారు అంటున్నది ఏంటి, మన ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మనలో ఉన్న మనం ఏ విధమైన ఉద్దేశ్యాలతో పనులు చేస్తున్నాం అనేది మనకి మనంగా తెలుసుకోవాలండి. అది తెలుసుకోవడానే సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. అది తెలిస్తే యథార్థాన్ని యథార్థంగా చూడగలం. అప్పుడు ఆ పరమ సత్యం అన్నది మన జీవితంలోకి వస్తుంది. ఆ పరమ ప్రేమన్నా, సత్యమన్నా, ఆనందమన్నా, ఇంటెలిజెన్స్ అన్నా అదంతా మన లైఫ్ లోకి వస్తుంది. మనమే అడ్డేస్తున్నాం. ఆలోచన అనేది నేనే నా ఆలోచనని అని ఆలోచిస్తాం మనం. ఆ ఆలోచనతో ఐడెంటిఫై అయిపోవడం వల్లే థింకర్ ఉంటున్నాడు. ఆలోచన గతానికి చెందినది అనుకో మనం. ఆలోచన ఇప్పుడుదే అని అనుకుంటాం, కానీ ఎప్పుడు గతం లేదు. గత అదే నాలెడ్జ్ తో చేసే పని ఏది కూడా సవ్యంగా ఉండదు. ఆ గతం ఫ్యూచర్ ని నిర్మించేస్తుంది తప్ప, గతమే అది ఫ్యూచర్. మనం ఊహించుకున్న ఫ్యూచర్ కూడా గతంలోంచి నిర్మించబడిందే. అంటే ఇప్పుడు ఏంటంటే మేడం ఆ ఇప్పుడు ఏదైతే స్వచ్ఛమైన ప్రేమ వచ్చిందో ఇంకా అక్కడ ఘర్షణకు తావులేదు కాబట్టి అది పరిస్థితులు ఎలా ఉన్నా ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ విచ్ఛిన్నం కాదు కదా సంబంధాలు. సంబంధమే అక్కర్లేదండి అక్కడ. మీకు నిజమే అంటే మామూలుగా మీకు చెప్తున్నాను, మీకు ప్రేమ అన్నది ఉన్నప్పుడే అందరి పట్ల మీకు హృదయపూర్వకమైనటువంటి రియల్ సంబంధాలు ఉంటాయి. ఒక్కరి పట్లే కాదు, అందరితోటి. అవును మేడం. అక్కడ ఏమి ప్రేమలో బంధం ఉండదండి, ప్రేమలో బంధం ఉండదు. అది ఆ బంధం బంధం ఉండదు, ప్రేమ లేనప్పుడు కాదన్నారు. ఇంకా ఎక్కడైతే అన్నిటినీ బంధం ప్రేమిస్తాం. ఉంటుందో అది ప్రేమ కాదు. ఉమ్, చెట్టుని, పుట్టుని, ప్రాణిని, జంతువుని అన్నింటినీ పూజిస్తాం. అది అంత ప్రేమే, ప్రేమలోంచి ఇంకా వచ్చిందే అది అది. అది అది అంటే విశ్వ ప్రేమ అవుతుంది అది. అది ప్రేమేనండి, విశ్వ ప్రేమనండి, ఇంకో ప్రేమనండి. ఒకటే. ప్రతిదీ కూడా ప్రేమ అంటే ప్రేమే. మళ్ళీ విభజించకూడదు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అనే విభజనకి అవకాశం లేదండి ప్రేమలో. అది అందరిని ప్రేమ ప్రేమించాలి. అన్నది కరెక్ట్. ప్రేమ అనేది ప్రేమ. ప్రేమించే వాడికి కూడా తాను ప్రేమిస్తున్నానని తెలియదు, ప్రేమే ఉంటుంది అక్కడ. దీన్ని అదే మీరు ప్రేమిస్తున్నాను మీరు నా అన్నట్టు ఏంటంటే దేశం. చెప్పండి. అవును అవును సార్. బాబాజీ గారు అన్నట్టు ఏంటంటే విభజన వచ్చిందంటే మళ్ళీ మనం స్వార్థంలోకి వెళ్ళిపోయినట్టు. మనస్సు అందుకని వచ్చేసింది, ఇక్కడ మనస్సే విభజిస్తుంది. విభజన వచ్చిందంటే మనసు వచ్చింది. మనసు లేని స్థితి అది ప్రేమ. సర్వాంతర ప్రేమ అంతే అన్నట్టు. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ అంటే అదే ఏదో ఒకటి మీకు ఇక్కడ క్లియర్ గా లేదు అని. క్లారిటీ ఉంది మేడం. ఓకే. ఓకే అండి, అయితే ముగించేద్దాం. ఇంకేమైనా అడిగితే మనం డిస్కస్ చేద్దాం. ఏమీ డౌట్ కానీ ఏ విషయం డిస్కస్ చేయక్కర్లేదంటే ముగించేద్దాం. నెక్స్ట్ టైం నుంచి శారద గారు కూడా మాట్లాడొచ్చు. నిన్న శారద గారు మాట్లాడితే నేను చెప్పాను క్లాస్లోకి రమ్మని వీలైతే. శారద గారు బుద్ధుడు గారి సిస్టర్ అండి. ఓకే, అందరికీ నమస్కారం. శారద గారు ఏమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం ఇప్పుడు మేడం వినిపిస్తున్నదండి. నమస్తే మేడం. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ పాదాభివందనాలు. చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ పాదాభివందనాలండి. చాలా థ్యాంక్స్ మేడం జాయిన్ చేసినందుకు. అదే నాకు ఇంక ఈరోజు స్టార్టింగ్ కదా, నాకు క్లియర్ గా ఇంకా ఏం అర్థం కాలేదు మేడం. నేను అన్నను రామపుత్రుడు అన్నని అడిగి తెలుసుకొని నేను కొంచెం రేపటి నుంచి కొంచెం కంటిన్యూ అవుతాను. ఓకే అండి.
ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. ఓకే మేడం. నమస్కారం.